నేను ఇక్కడే ఉంటాను లేవే. అదొకతేగా, నా మనవడు ఏదైనా చేస్తే శుభ్రం చేయాలిగా. అత్తయ్య, అది చేయడానికి నర్సులున్నారు కదా, నువ్వు అక్క దగ్గరికి వెళ్ళి చూసిరా. ఎవరో సంస్కారం లేకుండా ప్రవర్తించారని మనం కూడా అలాగే చేస్తే పశువులకి మనుషులకి తేడా ఏముంటుంది చెప్పు? వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. అదేంటి రేఖ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? ఎంతైనా వాడు నీ భర్త కదా. నేను అతని భార్యనని ఆయనకి గుర్తు చేయండి మామయ్య. వెళ్ళండి. నా మీద ఇక్కడున్న వాళ్ళందరికీ పీకల దాకా కోపం, పగ, అసహ్యం అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఏమీ లేనట్టు ఇక్కడ ఎదవ నాటకాలొకటి. ఎందుకు? వెళ్ళండి. అత్తయ్య, నువ్వు కూడా వెళ్ళి అక్కని చూసిరా. వెళ్ళు. దీనికి మగపిల్లాడు పుడితే నా బిడ్డ పరిస్థితి ఏంటి? వీళ్ళ ముందు నా బిడ్డ తలదించుకోవాల్సి వస్తుంది. అలా అయితే తల పగలు కొట్టుకుని చచ్చేదవుతుంది. నా బిడ్డ బతకాలి. భగవంతుడా, అంతా సక్రమంగా అయ్యేలా చూడు స్వామి. మగపిల్లాడు కాకుండా చూడు స్వామి. ఒకవేళ మగపిల్లాడైనా అక్సర్ కాకుండా చూడు. నీ కొండకి నడిచొస్తాను స్వామి. కంగ్రాట్స్ అండి, ఆవిడికి కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు మగపిల్లలేనా? కాదు, ఒక పాప, ఒక బాబు. వాట్ ఈస్ దిస్? నాకు మనవడు పుట్టాడమ్మా. నా కూతురికి కొడుకు పుట్టాడు. ఆనందంతో పుడితే ఇలా డాక్టర్ కి రంగు పూసేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తావా? అయ్యో క్షమించండమ్మా, తప్పైపోయింది. వంగడుకోండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. వంగడుకోండి. తప్పైపోయింది. అక్క, పదని లోపలికి వెళ్దాం. ఇక్కడ నాకే ఇంత కడుపు రగిలిపోతా ఉంటే ఇంకా వాడు భార్య రేఖకి ఎలా ఉంటుంది చెప్పు? ఏంటమ్మా? ఏంటంటావేంట్రా? నాకు మనవడు పుట్టాడు, మా నాన్నగారు మళ్ళీ పుట్టాడని నేను ఇంత ఆనందంగా ఉంటే నువ్వేంట్రా ఏ కొంపలు మునిగిపోయినట్టు మొహం అలా పెట్టావు? నా మొహమే ఇంత చాలా. కార్తికేయ, ఊరుకో. ఏంటమ్మా ఊరుకునేది? అదేమందో విన్నావుగా, మనం పశువులమంట, వీళ్ళంతా మనుషులంట. అది వీళ్ళనేం అనలేదు, నిన్నే అంది. అనవసరంగా వీళ్ళందరినీ కలుపుకో. ఒక్కసారి కలుపుకొని ఇంతవరకు వచ్చావు. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పదండి అత్తయ్య, పాపం అక్కడ కుక్కతే ఉంది. అక్కడ కూడా అది దిక్కు దివాణం లేకుండానే పడుందమ్మా. దీనికే నయం మీరంతా ఉన్నారు, దానికి ఎవరున్నారు? నువ్వు ఉన్నావు కదా, 100 మందికి పెట్టు. కార్తికేయ, ఇంకోసారి నోరెత్తావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. పదా. అది కాదు బాబాయ్. రాక మీరు వెళ్ళండి జగదీశ్వరి. ఇంత జరిగిన తర్వాత దాని మొహం కూడా నాకు చూడబుద్ది అవట్లేదు. ఏం జరిగిందక్క? అరుచుకుంది మీరు మధ్యలో అక్షరం చేసింది. ఏం చేసిందా? నా కొడుకుని నాకు కాకుండా చేసింది, నా మనవణ్ణి నా కొడుకు కాకుండా చేసింది. ఇది సరిపోదా? అక్క, పెద్దదానివి ఏంటి నువ్వు కూడా? ఎంతైనా అక్షర నీ కోడలక్క. అది నీకు మనవన్నో మనవరాలను ఇస్తుంది. రేఖ సంతానమే నీ మనవ సంతానం కాదు.
అక్షర సంతానం కూడా నీ మనవ సంతానమని గుర్తుపెట్టుకో. రా అక్క, వెళ్దాం రా. ఉమ్, వదిన పదండి. పదండి. డాక్టర్, డెలివరీ అయిందా? అవును అయింది. కావాల పిల్లలు ఇద్దరు గోల్సే. గోల్సా? అదే ఇద్దరు ఆడపిల్లలు. మీరెళ్ళి చూసుకోవచ్చు. రండి. అక్షర, నీకిద్దరు ఆడపిల్లలు, కవల పిల్లలు పుట్టారు. అరెరెరెరె. ఉంటామ్మా. కంగ్రాట్స్ నాన్న. హాయ్ కన్నా. ఓయ్, అచ్చు అక్షర్లాగానే ఉన్నారు కదా. ఈ పాప కొంచెం నీ పోలికలు వచ్చాయిలే. చూడు చూడు. ఏయ్, ఎక్కడ చూస్తున్నావు నువ్వు? కంగ్రాట్స్ అక్షర, కంగ్రాట్స్. ఆహా, కాదు కాదు, ఈ అమ్మాయి డిట్టో అక్షర. కంగ్రాట్స్ అక్క, ఇద్దరు మహాలక్ష్మిలా నీలాగే ఉన్నారు. అక్షర, కంగ్రాట్స్ అమ్మా. ఎరా కార్తికేయ, మొత్తానికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. మొత్తానికి ఒకే రోజు ముగ్గురు బిడ్డల తండ్రి అయ్యావు. వాడు ఇద్దరు బిడ్డల తండ్రి. నా మనవడు వాడికేం కాదు కదా. థ్యాంక్స్ అమ్మా, అర్థం చేసుకున్నావు. నువ్వు ఇప్పుడేంట్రా, నువ్వు నాకు ఎప్పుడో అర్థమయ్యావు. అయినా నిన్ననేం లాభంలే, నీ వెనకున్న వాళ్ళు అనాలి. నీ మనవడు కార్తికేయ కొడుకు కాదన్నా. బాగానే ఉంది. మరి వీడు నీ మనవరాడు కూడా కాదా? కారు. నా మనవడు వీడు కొడుకు కానప్పుడు వీళ్ళు నా మనవరాళ్ళు ఎలా అవుతారు? అమ్మా, కార్తికేయ ఊరుకో.
ఏదో మనవడు పుట్టిన ఆనందంలో నువ్వలా మాట్లాడావన్న కోపంలో అక్కిలా మాట్లాడుతుంది తప్ప ఇంటికెళ్ళిన తర్వాత నువ్వే వెళుతూ ఆడుకుంటావు. లే జగదీశ్వరి, ఇప్పటికీ నేను రేఖకు మాట ఇచ్చాను. నేను మాట తప్పను. ఏమని మాటిచ్చావక్క? ఏదో ఇచ్చానులే. అత్తయ్య, మీరు నాకు మాటిచ్చారు, పర్లేదు. కానీ నా పిల్లల్ని ఒక్కసారి ఎత్తుకోండి అత్తయ్య. డాక్టర్, మా అమ్మేది? మీ అమ్మగారు పెట్టి బేడ సర్దుకొని ఊరికెళ్ళిపోయారు. వాట్? అమ్మా లెక్కు నేనే చెంచు చెంచు. అవునమ్ముడు, ఆ అక్షరకి కవల పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఎంత ముద్దుగున్నాడో. కోపడకమ్మడో, ఆ ముద్దులకే బాబుని నీ కొడుకుగా చేద్దామని ఈ అవతారం. అంటే ఏం చేస్తావే? అదే ఏం చేస్తే బాగుంటదా అని ఆలోచిస్తున్నా. అక్షరికి ఆపరేషన్ చేసిన డాక్టర్కి రొమ్ము పూసేశాను. అది కడుక్కుంటుంటే దానికి ఇంజెక్షన్ ఇచ్చి అక్షర మంచం కిందే పడేశాను. వాళ్ళిద్దరూ ఆడపిల్లే పుట్టారని జగదీశ్వరి గారు చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. నీ మొహం, అక్కడ వాళ్ళు చూస్తే కొంపలు అంటుకుంటాయా తింగరదానా? అంతేకాదు, వాళ్ళ లోపు బాబు పాప అని కనిపెడితే లాభం ఉండదు. చేసేదేదో దీన్ని తీసుకెళ్లి ఒకేసారి మార్చుకుని రావచ్చు కదా. అక్కడ మీ అక్కర ఉంది కదూ, ఏం చేయమంటావు? ఇట్రా. అలా చేయవే. వీలవుద్దంటావా? వీలవ్వకపోతే అక్కడే చచ్చిపో, నేను ఇక్కడ చస్తాను. అమ్మడో, అంత మాట అనకే. సరే చేస్తానులే. త్వరగా వెళ్ళవే. సరే వెళ్తున్నా. వసే తింగరదానా, దీన్ని తీసుకెళ్లకుండా అక్కడికెళ్ళి ఏం చేస్తావే? దీని ప్లేస్ లో నువ్వు పడుకుంటావా? కంగారులే మర్చిపోయినమ్మడో. సరే తీసుకెళ్తానులే. అఘోరించాలే కాని జాగ్రత్తగా డీల్ చేయి. ఎవరికి అనుమానం రాకూడదు. తింగరగా మాట్లాడుకో, సరేనా? అలాగే అమ్మడో, తీసుకెళ్తానులే. ఆగు, ఆ రంగులు కడిగేసుకుని వెళ్ళు. నిజమే అమ్మడో, ఆ సంగతి మర్చిపోయాను. లేకపోతే అల్లాని గుర్తుపట్టేసేవాళ్ళు. వెళ్ళవే. కడుకొస్తానుండే. భగవంతుడా, ఈ ఒక్క ప్లాన్ సక్సెస్ చేయి స్వామి. అమ్మడో వెళ్తాను, నువ్వు జాగ్రత్త అమ్మడో. ఎహే, నాకు కాదే జాగ్రత్తలు చెప్పాల్సింది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. అమ్మడో నేను వస్తానే. వెళ్ళెళ్ళు. అయ్యోయ్యోయ్యో, ఓటమ్మా ఓటి, చెల్లెల దగ్గరికి వెళ్దా అమ్మా. ఇది కనుక సక్సెస్ అయితే సుధ కొడుకు నా దగ్గరే, అక్షర కొడుకు నా దగ్గరే. అప్పుడు ఆడిస్తాను ఒక ఆట. ఎలాగైనా అమ్మడు చెప్పినట్టు చేసి తీరాలి. చెల్లెలతో ఆడుకుంటావమ్మా నువ్వు? నీకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారమ్మా, ఆడుకో ఆడుకో ఆడుకో. డాక్టర్ మృణాలిని గారు వచ్చారా? రాలేదే. ఏ మేడం డెలివరీ చేశారు, మళ్ళీ కనిపించట్లేదు.
కనిపించకపోవటం ఏంటి సిస్టర్? ఆ డాక్టరే కదా ట్విన్స్ అని చెప్పారు. బయటికి వెళ్ళారే. అవునా, మరి ఎటు వెళ్ళినట్టు? సర్లే. ఏ నిన్నెవరు తీసుకురమ్మన్నారు ఇక్కడికి? ఇటీవు బయటికి తీసుకురావడానికి బుద్ధుండక్కర్లా? ఇది తీసుకుందేంటి? ఇప్పుడు ఎలాగా? ఏం చేయాలి? ఏదో లేక చెల్లెళ్ళకి చూపిద్దామని తీసుకొచ్చుంటుంది. చూపించొచ్చు కదా, మనం ఎలాగో కొట్టుకుంటున్నాం కదా. ఆ కొట్లాట్లు ఈ తరం వరకు ఎందుకులే. బాగా చెప్పావు జగదీశ్వరి. అవునవును, బ్రహ్మాండంగా చెప్పారు. పసిపిల్లప్పటి నుంచి ఎందుకమ్మా? పెద్ద ఎదిగాక వీళ్ళ మధ్య గొడవలు వస్తాయో, ప్రేమలో అభిమానాలు వస్తాయో ఎవరు చెప్పొచ్చారు? ఇటు ఇవ్వండి వదినా. నువ్వు ఆగు చెంచు, ఇటువంటి అత్తయ్య. ఓ ఏం నాన్న అలా చూస్తున్నావు? నేను నీకు పిన్ని నాన్న. అదిగో నాని చూడు. బావగారు అచ్చం మీ పోలికే. చూడండి, ఇదిగోండి. అరే అరే, అరే. చి, చి. చూసావా, నువ్వంటే వాడికి ఎంత ప్రేమ. ఇటు ఇవ్వండి బాబు, నేను మార్చేస్తాను. నువ్వు ఉండు చెంచు, నేను మారుస్తానులే. వద్దుదినా, నేను మారుతాను. మీరు ఎంత నానమ్మైనా నేను కూడా అమ్మమ్మనే కదా, నేను మార్చేస్తాను. డైపర్ మార్చడానికి వరుసలు ఎందుకు చెంచు, నువ్వే మార్చు. ఈ బాబు ఇలాగే నా అంత అడిపేసావా? అయ్యయ్యో చూసిపోసావమ్మా, నాన్నమే చూసిపోసేవారా? ఓ అమ్మయ్యా. ఓ గండం గట్టెక్కిందంటే ఇంకో గండమా? ఇప్పుడు దీనికి మెలికి వస్తే నా పరిస్థితి ఏంటి? దేవుడా, ఎన్ని కష్టాలు తెచ్చావయ్యా. అదేమో బిడ్డను మార్చమంటది, ఈ డాక్టర్ ఏమో ఇక్కడ తెచ్చింది. నా పరిస్థితి ఏంటి? చూడమ్మా, చూడు చూడు చూడు, నీ చెల్లెలు చూడరా, నీ చెల్లెలు చూడు చూడు చూడమ్మా. వాళ్ళు మెరుగే కాళ్ళతో ఆడుకుంటావే, ఆడుకుంటావు, ఆడుకో. ఇందాక వచ్చిన మగపిల్లాడు ఇందులో ఉన్నాడు కదా, మార్చాలి, దీన్ని ఇందులోనే పెట్టాలి. ఆడుకో ఆడుకో ఆడుకో. చెంచు, బాబును ఉయ్యాల పడుకోబెట్టి ఊపు కొంచెం సేపు. పెడతానమ్మా, పెడతాను. నాకు కావాల్సింది అదే. బొజ్జో బొజ్జో బొజ్జో.